చేస్తానని భావిస్తాను పోలవరం కానీ ఇది కానీ చేస్తారు. ఎందుకని అంటారు? పరిపాలన అంటే ఆయన పరిపాలన అంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంతే, అలానే అందులో తేడా ఏం లేదు. అంటే మీరు పక్కనగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది అలా అనుకో. అందరిది ఎవరిది వాళ్ళ పని, ఎవరి స్టైల్ వాళ్ళకి. ఇప్పుడు కనుక చూస్తే మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ యొక్క పరిపాలన ఎలా ఉంది మన మోడీ గారు రాష్ట్రంలో? మినిస్టర్గా సూపర్గా చేస్తున్నారు. ఏ విషయం అంటే ఈసారి మనకి రాజధానికి ఆయన నిధులు గట్రా ఇవ్వగలని భావిస్తారు. ఇస్తారు, కంపల్సరీగా ఇస్తారు. ఈ 11 నెలలకి గత 5 సంవత్సరాలకి ఏమైనా తేడా కనబడుతుంది మీకు? అంటే తేడా కనిపిస్తుంది అంటే ప్రజెంట్ అంటే ఇదివరకంతా అప్పులు చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. సో మనకి రెవెన్యూ అనేది జనరేషన్ లేనప్పుడు మనకి ఖర్చు పెట్టడానికి కూడా ఉండదు, అప్పులు తెచ్చుకుని పెట్టాలి. సో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అదే పరిపాలన అందించడం వల్ల దానివల్ల మనకి గ్రో అనేది వెంటనే కనిపించింది కదా. ముందు స్టేబుల్ అవ్వాలి కదా, స్టేబుల్ అయ్యాకే ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేకాని స్టేబిలిటీ లేకుండా నాకు అవి పంచి పెట్టలేదు, ఈ పంచి పెట్టలేదని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది వాస్తవంగా కరెక్ట్ కాదనిపించింది నా అభిప్రాయం. ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కటి. ఇప్పుడు లేనివాడు ఏం చేస్తాడంటే నాకు పెట్టలేదని వాడు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఏంటంటే మనం అనుకున్నది మనకు జరుగుతుందా లేదా, మన పవర్ చూపించుకోవాలనేది వాడు ఆలోచన. ఒక మధ్య తరగతి రోడే ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే అటు ఖర్చు పెట్టలేదు ధైర్యం చేసి అలా అని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి అంతకంత సపోర్ట్ రావాలి, ఏదో ఒకటి ఉండాలి అనేది ఉంటుంది. బట్ ఏంటంటే సేమ్ టైము గ్రోత్ కూడా చూసుకుంటారు కదా. ఇప్పుడు కంపెనీస్ వచ్చి నేనే ఆ ఎంప్లాయీని, ఇక్కడ కంపెనీస్ వచ్చాయంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఉండలేము. ఈ 5 ఏళ్లలో ఎంత తేడా వచ్చింది గవర్నమెంట్లో చేంజెస్ రావటం వల్ల. గ్రో అనేది చాలా కనిపించింది, డ్రాస్టిక్ చేంజెస్ కనిపించింది. ఇక్కడ అనేది మనకి ఏమి లేకపోవటం వల్ల, సపోర్ట్ లేకపోవటం వల్ల మొత్తం కంపెనీస్ అన్నట్టు వెళ్ళిపోయినాయి. రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయింది. లాస్ట్ 5 years చూసుకుంటే చాలా డ్రాస్టిక్గా ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది. సో అదే డెవలప్మెంట్ మనం ఇక్కడ ఎంతో కొంత చూసుంటే మనకు ఆ అవసరం వచ్చేది కాదు. మన గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాలి, మన గవర్నమెంట్ నుంచి ఏదో కొంత రావాలి, మనం దాని మీద ఆశించాలి అనేది ఉండదు. సో అది లేకపోవటం వల్ల ఏంటంటే జనాలు సఫరింగ్లో ఉన్నారు. ఏంటంటే రెవెన్యూ అనేది జనరేట్ అవ్వట్లేదు ఎక్కడ. సో అనేది అంత స్టెబిలిటీ వచ్చి నెక్స్ట్ 2 years మినిమం 2 years అనేది వదిలేసి వాళ్ళు ఎంతకంత చేయగలుగుతారు, ఏం కంపెనీస్ వస్తున్నాయి, రెవెన్యూ ఎంత వస్తుందని చూసుకున్నాక జనాలకి పరిపాలన ఎలా ఉంది ఏంటన్నది అప్పుడు తెలుసు. అందుకని స్టార్టింగ్లోనే ఇప్పటి వరకు అతను పంచిపెట్టాడు వీళ్ళు పంచిపెట్టట్లేదు అన్న మోటివ్లో అనుకుంటే మనం ఎప్పుడు గ్రో అవ్వాలి. పరిపాలన అంటే ఎక్కువ ఇవి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మేము అందుకనే దీంట్లో లేము, లెవెల్లో లేము. సో అందుకనే వాటి గురించి నాకు క్లారిటీ ఉంది. అట్లీస్ట్ ఏదో టీవీ చూద్దాం అనుకుంటే మన ఉద్రేకం పెరగకుండా ఉండాలి కదా, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు హాయిగా ఉంది కదా, అలా ఉండాలి. యాక్చువల్లీ పెద్దానికి రీజన్ ఉండాలి మాట్లాడేటప్పుడు. వాళ్ళకి పెద్దానికి లేదు, వాళ్ళకి లేదు. అదేవిధంగా ఉండేది రీజన్తో మాట్లాడతారు, ఇది చేస్తున్నావు అంటే ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఉంటే చాలు. సైంటిఫిక్గా ఉంటే చాలు, మనకి సాటిస్ఫాక్షన్. మనం పట్టించుకోవడం కూడా మానేస్తాం. ఎందుకంటే నమ్మకం వస్తుంది, వాళ్ళు ఒక పద్ధతి ఫాలో అవుతున్నారు, ఆ పద్ధతి ఫాలో అయ్యేటైతే ఏ పని అయినా బాగానే జరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడిగా మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. మనం అంత క్లియర్గా చెప్పలేకపోవచ్చు ఇది ఈ విధంగా చేయాలి అని. సో ఆలోచిస్తున్నారంటే గ్యారంటీగా మంచి మెథడే ఆలోచిస్తారు. మన కాన్ఫిడెన్స్ వచ్చిన పట్టించుకోవడం కూడా బాగా సౌండ్. మీరు పరిపాలన ఎట్లా ఉంది అంటే నేను చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏం లేదు, ఇది చాలు. కానీ పక్కన రాజధాని సంక్షేమం 2 చేయగలరా చంద్రబాబు నాయుడు గారు? సంక్షేమం అనే కాన్సెప్ట్ నాకు ఎక్కువ తెలియదు, కానీ డెవలప్ చేయగలరంటారా మన రాజధాని? దానివల్ల ఇటువంటి కాన్ఫిడెన్స్ లేకపోవడమే లేదు. ప్రతి ఒక్కరు మంచిగా కాన్ఫిడెన్స్ మనకి మ్యాక్సిమం ఎఫర్ట్ వాళ్ళు చేస్తారు. అంటే జగన్ కూడా చేస్తారు చూశాడు, కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు. కొన్ని బట్ ఇక్కడ కేంద్రం కూడా ఫుల్ సపోర్ట్ ఉంది, మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి 100% ఈ 2 అమరావతి డెవలప్ చేస్తారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ సపోర్ట్గానే ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు. అప్పుడు సపోర్ట్ ఉన్నాడు, అప్పుడు సపోర్ట్ వేరు, ఇప్పుడు సపోర్ట్ వేరు. ఇప్పుడు ఏంటంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ బాగా బైక్ ఇష్టం. కొద్దిగా ఏంటంటే
ఇక్కడ అక్కడ కేంద్రంలో కూడా ఫుల్ సపోర్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మన ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన చంద్రబాబు చెప్పిన 2 మాటలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ టైంలో కూడా చేశారు కానీ అప్పటి మీద ఇప్పుడు ఇంప్లిమెంటింగ్ ఎక్కువ ఉంది. ఇంకా బాగుందంట. బాగుంది. అయితే మీరు కానీ చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల పరిపాలనకి ఈ సంవత్సర పరిపాలనకి ఏ తేడాలు గమనించారు? లాస్ట్లో జగన్ సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చారు. పథకాలు బట్టలు నొక్కం కానీ పడతాం కానీ బాగానే ఉంది. కానీ ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్ లేదు, రోడ్లు వేయలేదు. వీళ్ళు ఏంటంటే ఉండే డెవలప్మెంట్ మీద రోడ్లు వేయటం, ఇంప్లిమెంట్ చేయడం, ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం అలా చేస్తున్నారు. జగన్ ఉన్న టైంలో ఏంటంటే చేస్తే ట్రై చేశాడు కానీ కొత్త కాబట్టి ఆయన కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలను నెంబర్ 1గా చేశాడు. మిగతా విషయం డెవలప్ విషయంలో లేదు. ఆయన డెవలప్ అవడానికి చూశాడు కానీ తీరిక లేదు. ఆయన డెవలప్ అంటే తెలిసిందే కదండి. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళు డెవలప్ అవుతారు. అతిగా నలిగే వాళ్ళు సామాన్యులే. ఆస్తి సంపాదించుకొని ఏం కూడగట్టాలనుకున్నది. కానీ కక్షలు అనేది ఒకరి మీద ఒకరు ఉంటా ఉంటే ఏ పరిపాలన ఉంటే అది మీద ఈయన మీద అయినా చూసుకుంటాను ఉంటారు. కారణంగా జరిగేది 70 సంవత్సరాల వయసునికి కానీ మన రాజధాని కావాలని తపన అలా కనపడుతుంది. అంటే ఆయన హైదరాబాద్ను డెవలప్ చేశారు సార్. చాలా డెవలప్ అయింది హైదరాబాద్. బట్ దాన్ని తీసుకుని చేస్తారండి. ఇక్కడ టెక్నాలజీ ఉంది, విజన్ ఉంది. ఒక అంటే మనం ఏదైనా ఏం సాధించాలంటే టార్గెట్ పెట్టుకోవాలి. ఒక స్టూడెంట్ అయినా సరే, ఒక ఏదైనా జాబ్ చేసే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయినా సరే మనం ఇది రీచ్ అవ్వాలనేది టార్గెట్ కావాలి. అది విజన్ 2020 చెప్తున్నారు కదా, ఆయన చేపిస్తారు. ఏంటంటే అలాంటి విషయం నేను చెప్తాను. ఆల్రెడీ మన హైదరాబాద్ చూసాను. కొండల ఏరియాలో ఎలా ఉంది దాన్ని డెవలప్ చేసేది. ఇప్పుడు దీని ఎలా ఉంది 11 నెలల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఏ విధంగా బాగుందంటారు? మీరు ఏ విధంగా బాగుంది? ఇంకా అంటే రాజధాని కడతామన్నారు. రాజధాని సొంత అది పోలవరం పని బాగానే స్టార్ట్ అవుతుంది. పోలవరం జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, సరిగా పరిపాలన బాగాలేదు, రాష్ట్ర పరిపాలన కాదు. బాబు గారు ₹100 ఇచ్చి ₹1000 లాక్కోవాలి. 10 మంది కోరుకోవాలి. అందరికీ రావు కదా. బాబు గారు మంచి జగ అని అదే ఉచిత బస్సు ఇస్తాం. దీన్ని ఎట్లా చూస్తాను ఆడవాళ్ళకి ఇచ్చినాయో పైన ఒకటి జనాలందరూ పనులు ఉంటే బాగుంటుంది అంటారు. జనాలందరూ పనులు ఉంటే బాగానే ఉంటుంది. మంచి చెడ్డ అన్నీ పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ కావాలి, ప్రజలకు కావాలి. సో ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ప్లస్ సెంట్రల్ వచ్చేసి మోదీ గారి పరిపాలనతో బాగుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం బాగుంటుందని మేము నమ్ముతున్నాం. అలాగే పరిపాలన జరుగుతుంది. ఖచ్చితంగా కొంతకాలం రిసోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. సో వాటిని వేరే విధంగా మాట్లాడుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మంచి గవర్నెన్స్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆయన రాజధాని కానీ లేకపోతే పోలవరం కానీ పూర్తి చేస్తారు. దీని ఖచ్చితంగా చేస్తారనేది నమ్మకం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కనుక కావాల్సిన నిధులను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే అమరావతికి సంబంధించిన రీసెంట్గా మోదీ గారు కూడా వచ్చి వెళ్ళారు కదా, ఆయన అంతా శంకుస్థాపన చేస్తారు. కొన్ని దాదాపు 50 కోట్లు చేస్తారని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలుసుకున్నాం.
ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దాదాపు బాబు గారు 58,000 కోట్ల రూపాయలతో రాజధాని పన్ను ప్రారంభించారు. అది కనుక ప్రారంభిస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి యువతరానికి కానీ లేకపోతే సామాన్య ప్రజలకి? మెయిన్ వచ్చేసి యువతరానికి ఉద్యోగాలు అనేది మెయిన్ ప్రాపర్ ఏజెండా కావాల్సింది. దానికి ప్లానింగ్ చేసుకున్నారు. అలాగే డిఎస్సీ కూడా రిలీజ్ చేసినట్టున్నారు రీసెంట్గా. తర్వాత రైతుల సంక్షేమం గురించి వాళ్ళు వేరియస్ కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా యువతరానికి మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఇకపోతే మిగిలిన ప్రజలు సామాన్య ప్రజానికి సంబంధించిన మెయిన్ ప్రీవియస్ గవర్నమెంట్లో బాగా బాధపడింది రోడ్డు పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ కానీ కళ్యాణ్ గారు తీసుకునే మిగిలిన గవర్నమెంట్స్ వాటన్నింటిలో కూడా చాలా బాగా చేస్తున్నారు. అట్లనే రోడ్లు కూడా పల్లెటూరులో కూడా బాగానే వేస్తున్నారు, బాగానే ఉన్నాయి. కాబట్టి ఒకసారి మాట రోడ్డు మన నూజివేడు వెళ్ళే ఆకుపల్లి వెళ్ళే రోడ్డు బీబీగూడి నుంచి అక్కడక్కడ బిట్లు పోసారు. దొంగలపల్లి దాటినాక తోమారు కానీ దాని మీద రద్దీసిపోసారు. అది జనాలకి ఓ రోడ్డు పడిపోతున్నారు. అక్కడ కూడా మరి ఎందుకు ఆగిందో తెలియదు కానీ అది వేస్తే మటుకి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే పేరేంటి? ఎర్లగడ్డ మాత్రం దొంగపల్లి ఊరు దాటినాయించి అక్కడ మన పార్టీల వరకు బాగా రగ్గిసి కంట్లో దుమ్ము తెగ పడుతున్నారు జనాలు బరస్ట్ అయిపోయింది. అది ఒకటి కొంచెం అంతా బాగానే ఉంది. మరి ఎందుకు ఆగిందో తెలియదు కానీ 3 సంవత్సరాలు రాజధాని పోలవరం కడతారు, కట్టగలరా బాబు గారు? కట్టచ్చు, కాకపోతే ఇల్లే సంవత్సరం పడుతుంది. అటుగా అయిద్ది, కాకపోతే అన్నమాటకి అయిద్ది. కాదు మన ఇల్లు కట్టుకోవాలంటేనే సంవత్సరం. కానీ అమరావతిలో చూసారా మీరు అట్లా ఇవన్నీ చాలా ఫాస్ట్గా దొరుకుతుంది? అప్పుడే కొంచెం జరుగుతుంది అంటున్నారు కానీ నేను అన్నమాటకి వెళ్ళా. అంటే టీవీలో గట్రా చూసారా మీరు? అన్న టీవీలో చూసాను కానీ కొద్దిగా పనులు సాగుతున్నాయి అన్నారు. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, పనులు సాగుతున్నాయి. 3 సంవత్సరాలు అటు ఇటుగా మొత్తం పూర్తి చేస్తాడు చేయొచ్చు. మళ్ళీ అతనే వస్తే మరి బాబు గారు వస్తే మొత్తం అయిపోద్ది. ఇంకా రోడ్లని ఇంకా పెన్షన్లు కానీ అటువంటి దాంట్లో పెన్షన్స్ అన్నీ ఓకే, బట్ ఇది స్కూల్ ఉంది కదా ఒకటి డిలే అనుకుంటున్నారు. అంటే రేపు అదొకటే, అన్నీ ఓకే బాగానే ఉంటాం. అదే అంటే రేపు జూన్ 10 నుంచి వేస్తామని చెప్పేసి అన్న స్కూల్ పిల్లలకి వాళ్ళు కూడా అదే అన్నారండి. అదొకటి అంటే జనరల్గా టాక్ అదొకటి పెండింగ్ ఉందన్నా, మిగతా రిమైనింగ్ అన్నీ కూడా ఎక్సలెంట్ అండి. 3 సంవత్సరాల్లో మన రాజధాని ప్లస్ పోలవరం పూర్తి చేస్తా అంటున్నారు. 3 సంవత్సరాల్లో చేయగలరని భావిస్తానండి. ఇప్పుడు కంపేర్ టు చూస్తే మొన్న ఇప్పుడు వర్క్స్ కానీ అక్కడ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం చేయొచ్చు అని అనుకుంటున్నాను. స్పీడ్గా ఉంది. 58,000 కోట్ల రూపాయలతో రాజధాని పని స్టార్ట్ చేశారు. దీన్ని ఎట్లా? అదే దాని గురించి ఇప్పుడు ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి సో వర్క్ అనేది మనకి తొందరగా స్టాండర్డ్గా అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అనేది మనకి బెటర్ అనిపిస్తుంది. టోటల్గా ఎన్డీఏ పరిపాలన తీరులా ఉంది ఈ 11 నెలల్లో? ఏ విధంగా? బాగానే ఉందండి, ఏమి ఇబ్బంది అయినా అంత బాగానే ఉంది. అడ్మినిస్ట్రేషన్ కానీ దాంట్లో అంత బాగానే ఉంది. సార్ బాబు గారు అంటేనే మీకు వచ్చి గవర్నమెంట్ ఏం గుర్తుకొస్తాను? అడ్మినిస్ట్రేషన్ అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ప్లస్ అంత మనకి అన్ని మనకి అంటే జనాలకి కావాల్సింది మనకి కావాల్సింది అదే కదా, బెటర్మెంట్. అదే 5 సంవత్సరాలకి 11 నెలలకి తేడా కనిపించింది. తేడా అంటే పర్వాలా, అంతకుముందుకంటే అంతకుముందుకంటే పర్లేదు. అంటే ఏ విధంగా అంటారు? రోడ్లు కానీ లేకపోతే మీ పనులు కానీ? పనులు కానీ కొంచెం అంతకుముందుకంటే రోడ్లు బాగున్నాయి, కొంచెం పనులు కూడా కొంచెం పెరిగినాయి. అంటే గతంలో 5 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది మీకు? పనులు ఎట్లా ఉండేది? పనులు కొంచెం తక్కువగానే, కొంచెం పథకాలు ఎక్కువ పెట్టారు. ఇప్పుడు కొంచెం పథకాలు తక్కువగా ఉన్నాయి, పనులు అవి కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి. అది బెనిఫిట్ అది కనబడుతుంది మీకు? పర్వాలా కొంచెం. చంద్రబాబు పరిపాలన తీరాలా అంటారు? బాగానే 5 సంవత్సరాల్లో రాజధాని కడతారు, రాజధాని పోలవరం కడతా అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటున్నారు, మరి చేయాలి కదండి. అని చేస్తారంటారు చంద్రబాబు? చేస్తారనుకుంటున్నాం, మరి ఎలా ఉంటుందో. అనే ఓట్లే మనం వేసామంటారు, అని గెలిపించుకున్నాం అంటారు. కానీ చంద్రబాబు నాయుడు అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటారు. ఆయన అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుందంటారు, పనులు కూడా బాగుంటాయి అంటారు, ఉపాధి కూడా పెరుగుతుంది అంటారు. ఆ మాట వాస్తవం. అవును. ఇంకా
పెద్ద కాదు ప్రస్తుతానికి ఇప్పుడు 1 ఇయర్ కదండి, ముందు ముందు ప్రస్తుతానికి పరిపాలన ఎలా ఉంది? పర్వాలా, మరీ ఇది కాదు, మరీ అలా అని ఎక్కువ ఇది ఏం చేయాల. బాగానే ఉన్నాను. గత 5 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 11 నెలలకి తేడా కనబడుతుంది మీకు? బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏ విధంగా బ్రహ్మాండంగా ఉందంటారు ఎట్లా? అన్నిటిలో రోడ్లు ఎక్కడ చూసినా బాగుంది, పల్లెటూరులో చాలా బాగుంది, చాలా డెవలప్మెంట్ ఉంది. స్కీమ్స్ అంటారా నిదానంగా ఇస్తారు, ఇస్తున్నారు, కొన్ని ఇస్తారు. ప్రభుత్వం అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంకా బాగుంది, ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు, నిజాయితీ నాయకుడు ఆయన. ఒక విధంగా చూసినట్టయితే ఈ బాబు గారు ఒక 3 సంవత్సరాలు నేను రాజధాని కడతాను, అదేవిధంగా పోలవరాన్ని పూర్తి చేస్తాను కడతారండి, అనుకున్న పని సాధిస్తారు డెఫినెట్లీ. అంటే ఏ విధంగా అంటారు? మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి కంపల్సరీ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడితే మనకి ఎటువంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి? మంచి అందరికీ ఉద్యోగాలు వస్తాయి, యువకులందరికీ మంచి ఐటీ కంపెనీలు వస్తాయి, మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఫ్యూచర్ డెవలప్మెంట్. ఇప్పుడు ఆలోచించకూడదు, ఒక 20-30 సంవత్సరాల ముందు మనం ఆలోచించి చేసుకునే పనులు ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఉచిత బస్సుల గురించి మీ అభిప్రాయం ఏంటి? 15 బస్సు ఆగస్టు 15 నుంచి ఇస్తామంటున్నారు, ఇస్తారు కంపల్సరీ. సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పారో అవన్నీ కంపల్సరీ ఇస్తారండి, కాబట్టి లేట్ అవుద్ది, చూసుకోవాలి కదా, చూసుకొని కొంచెం లేట్ అవుతుంది. బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే పక్క అంటే మంత్రులు ఏమో రాజధాని కట్టింది చంద్రబాబు నాయుడు, దాన్ని ధ్వంసం చేసింది కూడా ఆయన చెప్పేసి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు తిన్నట్టు చూస్తారు మీరు? అంబటి రాంబాబు ఎందుకండి వేస్ట్ గారు, అది ఎందుకు ఏదన్నా పోలవరం చిన్న పని చేసి పెట్టాడా, ఎందుకు అంబటి రాంబాబు గురించి చెప్పుకున్నది అనవసరం.